2026 సంవత్సరం మార్చి నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి 3 సంవత్సరాలు శని అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు 6 మాసాలు ఉంది శని. జన్మంలో ఉన్నాడు శని. ఈ జన్మంలో ఉన్న శని చెప్పడానికి వీల్లేదు. అష్ట కష్టాలు అన్నారు. 8 రకాల కష్టాలట. ఎట్లాంటి కష్టాలు చెప్పడానికి వీల్లేని కష్టాలు. ద్వాదశంలో కుజుడు, అర్ధాష్టమంలో గురువు, మరి జన్మంలో శని. ఈ 3 గ్రహాలు కూడా బతకటమా చావటమా అర్థం కాని పరిస్థితి. ఎట్లా ఉందంటే దొంగ ఉబ్బలి అంటారు. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు దొంగ ఉబ్బలి అంటే. మట్టి మీద గడ్డి పెరిగి ఉంటుంది. మామూలుగా నడిచిపోతున్నా అంటే పెద్ద బురద అన్నమాటది. కనీసం 20 అడుగుల లోతు బురదే మొత్తం. అడుగు వేసిన వాడు లోపలికి కూరుకుపోతాడు. ఎవడన్నా దైవశాత్తు మనిషి ఉండి వాడికి ఏదైనా తాడు కట్టి పైకి లాగితే రావాల్సిందే, కానీ ఎవరు లేకపోతే మాత్రం వాడు భూస్థాపితమే, భూసమాధి. అట్టా మరణించే పరిస్థితి వస్తుంది. ఈ అర్ధాష్టమ గురువు, జన్మంలో శని, ద్వాదశంలో కుజుడు. ఇక చెప్పాల్సిన పని లేదు. సామాన్యమైన బాధలు కాదు. వీళ్ళ బాధని బాగు చేసేవాడు ఎవడో లేడు. మీకు దేవుడు తప్పితే ఎవరు దిక్కు కాదు. తెల్లవారుజామున లేవండి, సూర్య నమస్కారం చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో చండీ ప్రదక్షిణ అంటారు. ఆ చండీ ప్రదక్షిణం గుళ్ళు అడిగితే చెబుతారు. చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేయండి. మరి పుట్ట దగ్గర, నాగేంద్రుడు పుట్ట దగ్గర కూడా పూజ చేయండి. కాలసర్పదోషము, కుజదోషము, అర్ధాష్టమ శని, ద్వాదశ శని, అర్ధాష్టమ గురువు, వీళ్ళంతా కూడా, ద్వితీయంలో కుజుడు, వీళ్ళంతా కూడా పూర్తిగా చెప్పడానికి వీలుగానంత మహాబాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిని ఎవరు బాగు చేస్తారని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రత్యేకించి చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ టైంలో వివాహం కావటానికి కూడా బాగా అవకాశం ఉంటుంది. వివాహం అంటే బాగానే ఉంది. చాలామంది చెబుతారు వివాహం అయినప్పుడు అంటారు కదా, నేను పెళ్లి చేసుకుంటావు అంటే నాకు ఇప్పుడు అంటాడు. లోపల మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. చేసుకున్న తర్వాత వాళ్ళ బాధ చెప్పడానికి వీల్లేదు. ఒకటి ఒక చోట మొన్న చెబుతున్నారు యూట్యూబ్లో, మరి అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు అని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అడిగాడు. పెళ్లి కూతురు అంది, అరుంధతి నక్షత్రం ఒకటే వాళ్ళు చూపిస్తాడు బ్రాహ్మడు, మిగతా నక్షత్రాలు మొత్తం మేము చూపిస్తామన్నట్ట అన్నది. అంటే ఏంటంటే అంత కష్టపెడుతుందన్నమాట. పెళ్ళయ్యేంత వరకు పెళ్లి కూతురు మాత్రం తలకాయ ఉంచుకునే ఉంటుంది. పెళ్ళయిన తర్వాత తలకాయ ఎత్తుతుంది. నీ జాగ్రత్త ఏదన్నా లేకపోతే నిన్ను మాత్రం ఎంత జాగ్రత్తగా దారికి తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకోగలిగింది స్త్రీ. అది మాత్రం ఆడ మనిషిని అన్యాయంగా అంటాం చాలా తప్పు. కాబట్టి ఎవరైనా సరే అంతకుముందు ఎటువంటి అలవాట్లు ఉన్నా సరే పెళ్ళి అయిన తర్వాత నీవు మార్చుకోకపోతే నిన్ను ఖండించేది తల్లిదండ్రుల కంటే భార్య ఖచ్చితంగా ఖండిస్తుంది. నీలో ఏ తప్పున్నా బాగు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. నీవు బాగుపడకపోతే నీ గతి అధోగతే, నీ దారి నీదే, దాని దారి దాందే, నీ గతి అధోగతి పడుతుంది. ఎందుకంటే ప్రతి మానవుడికి ఏమొస్తుందంటే పరస్త్రీ వ్యామోహం, మరి జూదం, తాగుడు, ఈ మూడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రక్షించేవాళ్ళు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరంటే వ్యభిచారం, జూదం, తాగుడు. ఈ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిన్ను సర్వనాశనం చేసేవాళ్ళు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ప్రతి వాడికి ఏమొస్తుందంటే పెళ్ళాం కాకుండా ఇంకొక ఉంటే వాడు పెద్ద మగవాడు, పెద్ద ఘనుడు అని వాడు అనుకుంటున్నాడు. తర్వాత ఏదైనా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏదైనా ప్రమోషన్ వచ్చినా, బాగా డబ్బులు వచ్చినా, మరి పార్టీ ఏమిటాయంటే మందు తాగటం, మరి ఈ తాగటంతో పాటు మరి మొక్కలు తినటం, ఇవన్నీ చేసుకోవటం, చివరికి జూదం ఆడటం. దీనివల్ల ఏమొస్తుందంటే ధర్మరాజు రాజు లాంటి వాడు జూదం వల్ల నాశనం అయిపోయినాడు. పరస్త్రీ వ్యామోహంతో దుర్యోధనుడు, రావణాసుడు అంతు లేకుండా నాశనం అయిపోయినాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటాయంటే పరస్త్రీ వ్యామోహం, జూదము, తాగుడు,
వ్యభిచారం, వీటి వల్ల అందరూ పాడైపోతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ మీనరాశి వాళ్ళు ఈ చెప్పిన మూడింట్లో ఏదీ లేకుండా ముందు బాగుపడండి. తర్వాత మిగతా ఏదైనా గ్రహశాంతులు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చూపించుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.